హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అయితే కలిసిపోవడం జరిగింది. తాజాగా ఈ రోజు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన క్రమంలో అల్లు అర్జున్ కి బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించారు మెగాస్టార్ చిరంజీవి గారు. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులో వాదించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి గారే అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడం జరిగింది. ఈయన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా అత్యంత సన్నిహితుడు. సో మెగాస్టార్ గారి సినిమాకు కూడా ఆయన ప్రొడ్యూసర్ గా చేశారు. సో ఆచార్య సినిమా అనుకుంటా, ఆ సినిమాకు ఆయన ప్రొడ్యూసర్ గా కూడా ఉండడం జరిగింది. సో మొత్తానికి అల్లు అర్జున్ కి బెయిల్ రావడంతో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. సో దాదాపు గంట సేపు చిరంజీవి గారితో అల్లు అర్జున్ ఉన్నాడు. అక్కడే లంచ్ చేశారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి, వారి కుమారుడు, కూతురు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి కూడా అల్లు అర్జున్ అలాగే అల్లు స్నేహారెడ్డి వెళ్ళడం జరిగింది. మీరు తెలిసి ఉంటది, నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉందో నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్ళాడు. అప్పటి నుండి నాగబాబు గారు అల్లు అర్జున్ పై చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అంటే నిజానికి నాగబాబు గారికి చాలా ఇష్టం. మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు అంటే నాగబాబు గారికి ఎంత గౌరవమో, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు పెద్దగా ఇష్టపడి అత్యంత ఎక్కువగా లైక్ చేసేది అల్లు అర్జునే. అల్లు అర్జున్ కి కూడా నాగబాబు గారు అంటే చాలా ఇష్టం. మనం చాలా ఈవెంట్ లో చూసాం. బట్ నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్ళడం నాగబాబుకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ ఏ రకంగా అక్కడ పోరాటం చేస్తుండో నాగబాబు గారికి తెలుసు. సో అల్లు అర్జున్ అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాగబాబు గారు భావించి అల్లు అర్జున్ పై కోపంతో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కూడా పుష్ప 2 సినిమాని బహిష్కరిద్దాం, పుష్ప 2 సినిమా చూడొద్దు అని ఫిక్స్ అయిన సందర్భంలో రేపు పుష్ప 2 సినిమా విడుదల అవుతుంది బెనిఫిట్ షోలు పడతాయని అనే క్రమంలో నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ అల్లు అర్జున్ కి ప్రాబ్లం అవుతుందో మెగా ఫ్యాన్స్ చూడకుంటే చిన్న చిన్న గొడవలకు ఎందుకు అని చెప్పేసి ప్రతి సినిమాను ఆదరించాలి అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి నాగబాబు పుష్ప 2 సినిమా చూడాలి అని చెప్పేసి. అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో నాగబాబు గారికి చాలా బాధ అనిపించిందంట. సో వెంటనే ఆయన తేలుకొని అక్కడి నుండి, ఆయన ఆరోగ్యం బాగాలేకుండా ఆయన కాలుకి ఏదో ఎఫెక్ట్ అయిపోయింది. సో అయినా కానీ ఆయన కుంటూ మరి అక్కడ అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు మొత్తానికి అల్లు అర్జున్ అయితే నేరుగా తనకి ఎంతో ఇష్టమైన తన నడిపి మామయ్య అయినటువంటి నాగబాబు గారిని అయితే కలవడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా తాజాగా జరిగిన అరెస్ట్ గురించి అయితే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ గురించి కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. సో నంద్యాల వెళ్ళినాం, నచ్చలేదని చెప్పేసి అల్లు అర్జున్ తో ఇన్ని రోజులు నాగబాబు గారు మాట్లాడలేదు. సో అదే చెప్పినట్టు, సో మనం అంతా కలిసి ఉంటేనే ఇలాంటి ఇబ్బందులు ఉండవు, కలిసి లేకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అవతలి వాళ్ళకు కూడా మనం ఎగతాళి అయిపోతాం. సో నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, బట్ నువ్వు ఈ రకంగా ప్రవర్తించకుండా సో ఒక డిసిషన్ ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో వాళ్ళు తీసుకునే దానికి కట్టుబడి ఉంటే బాగుంటది అన్నట్లు ఆయనకు చెప్పినట్లు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 సినిమా విజయవంతం కావడంతో దానికి శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్లు తెలుస్తుంది. సో మొత్తానికి అల్లు ఫ్యామిలీ అలాగే మళ్ళీ మెగా ఫ్యామిలీ అయితే కలిసిపోయారు. ఇకపై ఎలాంటి గొడవలు లేవు. సో నాగబాబు గారికి అల్లు అర్జున్ అంటే రియల్ గా చాలా ఇష్టం. మనం చాలా ఈవెంట్లలో చూసాం. సో వీళ్ళిద్దరి మాట ఒకటే ఉంటుంది. సో బట్ చిన్న చిన్న గ్యాప్ వల్ల అది పెద్దగా అయిపోయింది. మొత్తానికి గ్యాప్ అని కాదు, ఎవరిపైన ఎవరికి కోపాలు లేవు, బట్ మనస్పర్ధాలు చిన్న చిన్న ఎందుకు ఇలా చేశాడు, ఇంత టఫ్ సిచ్యువేషన్ లో ఆ రోజు అందరూ మెగా ఫ్యామిలీ మొత్తం పీఠాపురం పోతే అల్లు అర్జున్ ఫ్రెండ్ కోసం అక్కడ వెళ్ళాడు. సో అది నచ్చలేదు ఎవరికి కూడా. ఎందుకంటే మెగా ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కో మనం అంతా చూసాము. సో మొత్తానికి అయితే కలిసిపోయారబ్బా ఏదైతే